ఎల్ఎల్సి నీళ్లు మనుషులకేనా, జంతువులకు లేదా? తుంగభద్ర డ్యాం నుంచి ఎల్ఎల్సి నీళ్లు తాగునీటి అవసరం కోసం ఫిబ్రవరి నెలలో వదిలినారు. ఇప్పటికీ నెల రోజులు అయినది. ఆ నీళ్లు మనుషులు తాగడానికి వదిలినారు. కానీ పశువులకు, పక్షులకు తాగునీరు వదలరా అని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య మంగళవారం డిమాండ్ చేశారు. ఎల్ఎల్సి అధికారులకు పిల్ల కాలువలకు, వంకలకు నీళ్లు వదిలితే పశువులు, పక్షులు నీళ్లు తాగి బతుకుతాయని ఎల్ఎల్సి అధికారులను అడిగితే, మాకు పిల్ల కాలువలకు, వంకలకు నీళ్లు వదలడానికి పర్మిషన్ లేదు. మేము మనుషులు తాగడానికి మాత్రమే వదులుతాము. మిగతా జంతువులకు మాకు సంబంధం లేనట్లు అధికారులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వర్షాలు లేక 6-7 నెలలు అయినది. అడవుల్లో ఎక్కడ కూడా ఒక్క చుక్క నీరు లేదు. పశువులు, గొర్రెలు, మేకలు, అడవి జంతువులు, పక్షులు నీళ్లు లేక చనిపోతున్నాయి. ఎండ విపరీతంగా పెరిగిపోయినది కనుక పై అధికారులు వెంటనే స్పందించి కౌతాళం దగ్గర ఉన్న పెద్ద వంకకు, అన్ని పిల్ల కాలువలకు నీళ్లు వదలాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు. తుంగభద్ర డ్యాము నుంచి ఫిబ్రవరి నెలలో తాగడానికి నీళ్లు వదిలినారు. ఈ తాగడానికి నీళ్లు వదిలి ఇప్పటికీ నెల రోజులైతున్నా ఆ నీళ్ళన్నీ కూడా ఎస్ఎస్ ట్యాంకులకు, అట్లాగే మిగతా నీళ్ళన్నీ కూడా కర్నూలుకు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పశువులు, గొర్రెలు, మేకలు, పక్షులు ఇట్లాంటి జీవాలన్నీ కూడా నీళ్లు లేక ఈరోజు అడవుల్లో చనిపోతున్నాయి. ఆ పక్షులకు, జంతువులకు నీళ్లు వదలాలని చెప్పేసి ఎల్ఎల్సి అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎల్ఎల్సి అధికారులు మాకు పర్మిషన్ లేదు, మేము ఎంతసేపు ఉన్నా మనుషులకు మాత్రమే నీళ్లు సప్లై చేయగలము, జంతువులకు, పశువులకు నీళ్లు సప్లై చేయడానికి మాకు పర్మిషన్ లేదని చెప్పేసి పై అధికారులు తీసుకొస్తున్నారు. కాబట్టి ఎల్ఎల్సి నీళ్ళు అనేటివి జంతువులకు కూడా వదిలితే బాగుంటుందని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా జంతువులు, గొర్రెలు, మేకలు అన్నీ కూడా పశువులు పెంచుకొని జీవనం సాగిస్తున్నారు. ఈరోజు మనుషులను ఒకటే దృష్టిలో పెట్టుకుంటే జంతువులన్నీ కూడా నాశనమయ్యే పరిస్థితులు ఉంది. ఈ వర్షాలు లేక ఇప్పటికీ 5-6 నెలలైనా కూడా గ్రామాల్లో ఎక్కడ కూడా పొలాల్లో కానీ, వంకల్లో కానీ, గుంతల్లో కూడా ఒక చుక్క నీరు కూడా లేదు. కాబట్టి ఈ ఎల్ఎల్సి నీళ్ళు కూడా వదలకపోతే రాబోయే కాలంలో గ్రామాల్లో పశువులు అనేది కూడా లేకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే తాగడానికే చాలా అవస్థలు పడుతున్నారు. జంతువులకు నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు అయితే గ్రామాల్లో ఉన్నటువంటి పశువులు, మేకలు, గొర్రెలు, పక్షులు ఇట్లాంటివన్నీ కూడా చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎల్ఎల్సి అధికారులు వెంటనే స్పందించి వంకలకు, అట్లాగే పిల్ల కాలువలకు అన్నీ కూడా నీళ్లు వదిలి జంతువులన్నింటిని కూడా రక్షించాలని చెప్పేసి కౌతాళం పక్కన ఉన్నటువంటి పెద్ద వంకకు ఈ కామారం నుంచి మొదలు పెట్టుకొని మేళగనూరు వరకు ఈ వంక ప్రవహిస్తుంది. ఈ వంకకు కానీ వదిలితే మొత్తం వంక మేరన ఉన్నటువంటి పశువులు, గొర్రెలు, మేకలు, అట్లాగే పక్షులన్నీ కూడా నీళ్లు తాగి బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వంకలు కూడా నీళ్లు వదిలి ఆ పక్షులన్నిటిని కూడా రక్షించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. తాగడానికి మనుషులకు అవసరమే, మనుషులతో పాటు పక్షులు ఇట్లాంటి జంతువులను కూడా ఎల్ఎల్సి అధికారులు రక్షించేటట్లు కాపాడాలని చెప్పేసి మేము అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాము. ఇదే రకంగా కొనసాగితే మేము రైతు సంఘంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు పెద్ద మనసుతో ఆలోచన చేసి జంతువులన్నిటిని కూడా రక్షించాలని చెప్పేసి, అట్లాగే మనుషులకు సరిపడేటటువంటి నీళ్ళన్నీ కూడా స్టోరేజ్ చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈరోజు అధికారులను డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మల్లయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, కౌతాళం.